స్టార్ట్. హలో అండి, వెల్కమ్ టు సుష్మా కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కొన్ని కస్టమైజ్డ్ బ్లౌజెస్ చూపిస్తున్నాను. ఇది ఒక బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉన్న శారీ అండి. దీనికి యాక్చువల్గా వేరే మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు, ఫ్యాబ్రిక్ అంత బాగాలేదని చెప్పేసి కాటన్ సిల్క్ మెరూన్ తీసుకుని ఇలా కస్టమైజ్ చేసాం. మొత్తం బ్లౌజ్ అంతా కట్ వర్క్ స్టైల్ అనమాట, నెక్ అంతా ఇలా వచ్చింది. అండ్ ఇది పూర్తిగా రౌండ్ కాకుండా వీ కూడా కాకుండా ఒకలాంటి స్వీట్ హార్ట్ షేప్లో వచ్చింది. ఇవన్నీ బర్డ్స్, ఇందులో ఉన్న బర్డ్స్ ఉన్నాయి కదా, వాటికి కొంచెం సిమిలర్గా ఉండే బర్డ్స్. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి, అందుకని వీటికి దగ్గరగా ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకుని కస్టమైజ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది. ఇది కూడా ఇలా వచ్చి ఇలా వచ్చింది, పూర్తిగా రౌండ్ కాకుండా ఒక దగ్గర కార్నర్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కిందకి కర్వ్స్ వచ్చినాయి. హ్యాండ్కి కూడా స్కాలప్ డిజైన్ వచ్చింది. ఇదంతా ఓకేనండి. నెక్స్ట్ చూద్దాము. మంచి పట్టు శారీ. శారీలో అంతా కూడా రాయల్ బ్లూ ఉంది, ఓన్లీ పళ్ళులో మాత్రమే ఈ పింక్ ఉందన్నమాట. అందుకని బ్లౌజు పింక్ బ్లౌజ్ని వాళ్ళు ఇచ్చిన శారీలో ఏ బ్లౌజ్ అయితే ఇచ్చారో అదే బ్లౌజ్ని ఇలా కస్టమైజ్ చేసాము. వీళ్ళు ఏమడిగారంటే నెక్ లైన్ చాలా సింపుల్గా అడిగారు, అందుకని నెక్కి మాత్రం ఈ శారీలో ఉన్న రాయల్ బ్లూ కలరు అండ్ అక్కడక్కడ ఈ గ్రీన్స్ ఉన్నాయి కదా, ఈ గ్రీన్ కూడా కలిపి నేను ఇలాగ థ్రెడ్ని ఇలా యూస్ చేసి కస్టమైజ్ చేశానండి. చూడండి, వర్క్ని దగ్గరగా చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది, ఎక్కడ దారాలు లేకుండా. అంటే వర్క్ చేసేటప్పుడు లైట్గా దారాలు కట్ అవుతుంటాయి, వాటిని మనం ట్రిమ్ చేసేసుకుంటాం ఫైనల్ అవుట్పుట్లోని, కానీ ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఈ స్టోన్స్, జరీస్ ఇలాంటి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగ మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. కిందన ఇలా 3 ఫ్లవర్స్ వచ్చినాయి. దీనికి హ్యాండ్ ఎలా వచ్చిందో చూడండి. హ్యాండ్ మాత్రం చాలా హెవీగా వస్తుంది, మొత్తం హ్యాండ్ అంతా ఫుల్ అయి ఉంటుంది అనమాట. ఇలా పింక్ మీద ఎక్కువ బ్లూ, అక్కడక్కడ గ్రీన్ యూస్ చేసుకుంటూ ఇవి ఇలా వీలాగా మొత్తం హ్యాండ్ అంతా ఆక్యుపై చేసి వచ్చిందండి ఈ డిజైన్. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు చూపించిన డిజైన్ లాంటిదే, కలర్ కాంబినేషన్ వేరనమాట. ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ ఇంక్ బ్లూ కాంబినేషన్లో ఉంది. సో దీనికి బ్లౌజు ఇలాగా ఇప్పుడు చూసారు కదా. వీళ్ళకి ఇందులో జరీ ఉంది కాబట్టి జరీ కొంచెం వాడాము, ఈ క్లయింట్కి లైట్గా జరీ ఉంటే ఇష్టపడతారు. సో సేమ్ ఇందాక మీరు చూసిన నెక్ లైనే. అయితే హ్యాండ్కి ఇలా చూడండి, బ్లూ మీద గ్రీన్ బాగా కనిపిస్తుంది ఇందాక దాని మీద కంటే. గోల్డ్ అండ్ శారీలో ఉన్న బాడీ కలర్ రెండు కలిపి ఇలా కస్టమైజ్ చేసాము, చాలా బాగుంటుంది. ఫ్రంట్ రెగ్యులర్గా ఉండే రౌండ్ నెక్. ఓకే అండి. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా ఒకలాంటి ఉప్పాడ కుప్పడం శారీ ఏదో ఇది కూడా ఇంక్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. దీనికి మొత్తం బాడీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఫిల్ చేసామన్నమాట. ఇలాగా వర్క్ డీటెయిలింగ్ చూడండి, ఓన్లీ నార్మల్ శారీలో ఉన్న థ్రెడ్ కలరు అండ్ సింపుల్గా అక్కడక్కడ తక్కువగా జరీ మాత్రం వాడాము. బ్లౌజ్ అంతా ఇలాగ ఫుల్గా ఆక్యుపై చేసి ఉంటుంది. హ్యాండ్స్ మాత్రం ఇలా ఉంటాయండి. ఫ్రంట్ నెక్ రెగ్యులర్గా ఉండే రౌండ్ నెక్. దీని లుక్ ఇలా ఉంటుంది వేసుకున్న తర్వాత. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. వర్క్ కాదు, నార్మల్గా సింపుల్ ప్యాటర్న్ అడిగారు క్లయింట్. ఇది కూడా ఫ్యాన్సీ శారీ అనమాట, కొంచెం కైండ్ ఆఫ్ ఇలాగా పొటోలా స్టైల్లో వచ్చింది, పైసని స్టైల్లో మునియా బోర్డర్ వస్తాయి చూడండి, వాటికి ఇమిటేషన్ అనమాట ఈ శారీ. దీనికేమో ఇలాగా బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలరు బ్లౌజ్ ఇచ్చారు. సో ఆ క్లయింట్కి చిన్న చిన్న ప్యాటర్న్స్ ఇష్టము, అందుకని ఈ స్టైల్లో డిజైన్ చేసాం. అడిషనల్గా టిష్యూ ఉంటే ఆ టిష్యూ అండ్ బాడీలో ఉన్న ఈ కలరు ఇవి కలిపి ఇలా యూస్ చేసాము. ఇదంతా నార్మలే, చాలా సింపుల్ డిజైన్ అండి ఇది. నెక్స్ట్ ఈ శారీకి ఇలాగా ప్లెయిన్ క్లాత్ తీసుకుని ఇలా పాట్ స్టైల్లో డిజైన్ చేసామండి వర్క్ని. వర్క్ డీటెయిలింగ్ చూడండి ఒకసారి. మొత్తం అంతా కాపర్ జరీ
అండ్ శారీలో ఉన్న చిల్లీ రెడ్ షేడు ఇలా యూస్ చేసి బాడీ అంతా కూడా చిన్న చిన్న బుటాస్ ఇచ్చాము. ఇలా ఉందండి. హ్యాండ్కి ఇలా అన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది రౌండ్ నెక్. ఓకేనండి, ఇది వేసుకుంటే ఇలా ఉంటుంది. ఒక వన్ సైడ్ పెట్టి చూపిస్తే ఈ స్టైల్లో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి. ఇది కూడా మంచి ఫ్యాన్సీ శారీ, మ్యాంగో కలరు. దీనికి బ్యాక్ పార్ట్లో బోట్ నెక్ అనమాట. ఇలా బోట్ నెక్ వస్తుంది, ఇక్కడ హుక్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక హుక్స్ వస్తాయి. మధ్యలో ఒకలాంటి ఎక్స్టెండెడ్ డ్రాప్ అనమాట, ఈ షేప్ వస్తుంది. ఫ్రంట్ బోట్ నెక్, ఇది బోట్ నెక్. ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్. సింపుల్గా అడిగారు జస్ట్ బోట్ నెక్లోని, అందుకే ఇలా చేసాము. నెక్స్ట్ వన్ ఏంటన్నది చెప్పలేను, ఇంగ్లీష్ కలర్స్లో వస్తూ ఉంటుంది. మొత్తం శారీ అంతా కాపర్ జరీ వచ్చింది. సో దీనికి ఇలాగా బుట్ట చేతులు అడిగారు, షార్ట్ హ్యాండ్స్ మీద బుట్ట. హ్యాండ్స్లో అంటే శారీకి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తాయి కదండి, అలాంటి బార్డర్స్ మన బ్లౌజ్లో కూడా వస్తాయి కాబట్టి ఒక సెట్ ఆఫ్ బార్డర్ని మనం హ్యాండ్స్కి వాడాము. కొంచెం మిగిలింది ఇలాగా ఈ ప్లేస్లో పెట్టేసామన్నమాట సింపుల్గానే. చాలా సింపుల్ నెక్ లైన్. ఇవి డోరీస్, సేమ్ అదే ఫ్యాబ్రిక్ తోటి. హ్యాండ్స్ మాత్రం ఇలా షార్ట్ బుట్ట వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ చూపిస్తాను. ఇది నార్మల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సారీ నార్మల్ రెగ్యులర్ డైలీ వేర్ సారీయే. ఆరెంజ్ మీద ప్యారెట్ గ్రీన్. జస్ట్ నార్మల్ సింపుల్ స్క్వేర్ నెక్, షార్ట్ హ్యాండ్స్, చిన్నవి క్లాత్ బెల్ట్స్ చేసామండి. మ్యాంగో శారీ అంట ఇది. మంచి కాఫీ బ్రౌన్ మీద యాంటిక్ జరీతో ఉన్న శారీ అండి. మంచి ఎక్సలెంట్ శారీ ఇది. దీన్ని కూడా చాలా సింపుల్గా అడిగారు. నెక్ లైన్ మాత్రం ఇలాగా ఈ స్టైల్లో వస్తుంది. ఇలా పాట్ పూర్తిగా పాట్ కాకుండా అలాగనే స్క్వేర్ కూడా కాకుండా ఈ ప్లేస్లో ఇక్కడ నుంచి ఇలా కట్ చేసి ఇక్కడ నుంచి ఇలా ఎక్స్టెండెడ్గా వచ్చిందన్నమాట. దీనికి మధ్యలో ఇలాంటి నెక్స్ మనకు ప్రాపర్గా షేప్ తెలియాలంటే మధ్యలో డోరీస్ కంపల్సరీ. డోరీస్ మాత్రం 2 కలర్స్ యూస్ చేసాము. హ్యాండ్స్ నార్మల్ షార్ట్ హ్యాండ్స్. ఇందులో జరీ ఏదైతే ఉంటుందో జరీ కలర్తో టిష్యూ తోటి హ్యాంగింగ్స్ యూస్ చేసామండి. సింపుల్ మోడలే, అంటే మోడల్ పెద్దగా లేకపోవచ్చు కానీ ఏంటంటే జస్ట్ కలర్ కాంబినేషన్ వల్ల హైలైట్ అవుతాయి కొన్ని శారీస్. ఏం మోడల్ పెట్టకపోయినా వేసుకునేసరికి చాలా అందం వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది. ఓకే, ఇది నార్మల్ ఏదో ఇది కూడా ఒక క్లయింట్ది శారీ. అయితే ఈ శారీకి ఏమైందంటే కొన్ని శారీస్ చూడడానికి చాలా బాగుంటాయి కానీ ఈ ఎడ్జెస్ కిందన ఇవి చాలా రఫ్గా ఉంటాయి. వేసుకునేసరికి ఏమవుతుంది, స్కిన్ అంతా కట్ అయిపోతుంది. వేసుకున్నప్పుడు మెడ దగ్గర, నెక్స్ట్ నడుము దగ్గర స్కిన్ రాపిడికి కట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని మొత్తం చీర అంతా కూడా ఈ జరీ ఎక్కడైతే ఉందో కట్టంచు నుంచి పళ్ళు నుంచి మొత్తం అంతా స్కిన్కి ఇబ్బంది లేకుండా ఈ కలర్ టిష్యూ తీసుకొని మొత్తం త్రూ అవుట్ పైపింగ్ వేసామండి. ఇలాగా చాలా శారీస్కి అలాగే ఎడ్జెస్ ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఇదొక స్మాల్ టిప్ అనమాట. ఈ రకంగా మనం పైపింగ్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి. దీనికి స్వీట్ హార్ట్ నెక్ అండి, సింపుల్ నార్మల్ బ్లౌజే. నెక్ మాత్రం ఇలా స్వీట్ హార్ట్, కొంచెం ఎక్స్టెండెడ్గా డీప్ వైడ్గా వేస్తారు ఈ క్లయింట్, అందుకని కొంచెం వెడల్పుగా పెట్టాల్సి వచ్చింది ఈ స్వీట్ హార్ట్ నెక్. అండ్ ఇది నార్మల్గా సింపుల్ డోరీస్ అండి. సో మీకు ఎవరికైనా సరే కస్టమైజేషన్ కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఖచ్చితంగా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాము. అండ్ మీ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా వీడియో కాల్లో మేము చెప్తాము, గైడ్ చేస్తాము ఎలా కావాలో ఏంటన్నది. మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.